హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 68వ కీర్తన సాధన చేద్దాం. ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ, ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ, ಇದು ಏನು ಚರಿತ ಶ್ರೀ ಪದುಮನ ಬನದೂತ, ಇದು ಏನು ಚರಿತ ಶ್ರೀ ಪದುಮನ ಬನದೂತ, ಸದಾಕಾಲ ಸರ್ವರ ಹೃದಯಾಂತರ್ಗತನಾಗಿ, ಸದಾಕಾಲ ಸರ್ವರ ಹೃದಯಾಂತರ್ಗತನಾಗಿ, ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ. ವಾರಿಧಿ ಗೋಷ್ಪಾದ ನೀರಂತೆ ದಾಟಿದ ಧೀರ ಯೋಗಾಸನ ದಾರಿಯಾಗಿ ಪುದು, ವಾರಿಧಿ ಗೋಷ್ಪಾದ ನೀರಂತೆ ದಾಟಿದ ಧೀರ ಯೋಗಾಸನ ದಾರಿಯಾಗಿ ಪುದು, ದುರುಳ ಕೌರವರನ್ನು ವರಗದೆಯಲಿ ಕೊಂದು, ದುರುಳ ಕೌರವರನ್ನು ವರಗದೆಯಲಿ ಕೊಂದು, ಕರದಲ್ಲಿ ಜಪಮಾಲೆ ಧರಿಸಿ ಎಣಿಸುವುದು, ಕರದಲ್ಲಿ ಜಪಮಾಲೆ ಧರಿಸಿ ಎಣಿಸುವುದು, ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ. ಹೀನ ಮತಗಳನ್ನು ವಾಣಿಲಿತರೆ ತಂತ ಜ್ಞಾನವಂದನೆ ಹೀಗೆ ಮೌನವಾಗಿ ಪುದು, ಹೀನ ಮತಗಳನ್ನು ವಾಣಿಲಿತರೆ ತಂದ ಜ್ಞಾನವಂದನೆ ಹೀಗೆ ಮೌನವಾಗಿ ಪುದು, ಸರ್ವವ್ಯಾಪಕ ನೀನು ಪೂರ್ವಿಕ ದೇವನೇ, ಸರ್ವವ್ಯಾಪಕ ನೀನು ಪೂರ್ವಿಕ ದೇವನೇ, ಶರ್ವನಪಿತ ಬಂದು ಪರ್ವತ ಸೇರಿದ್ದು, ಶರ್ವನಪಿತ ಬಂದು ಪರ್ವತ ಸೇರಿದ್ದು, ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ. ಗೋಪಾಲ ವಿಠಲಗೆ ನೀ ಪ್ರೀತಿ ಮಂತ್ರಿಯು, ವ್ಯಾಪಾರ ಮಾಡದೆ ಈ ಪರಿ ಕುಳಿತಿಗ, ಗೋಪಾಲ ವಿಠಲಗೆ ನೀ ಪ್ರೀತಿ ಮಂತ್ರಿಯು, ವ್ಯಾಪಾರ ಮಾಡದೆ ಈ ಪರಿ ಕುಳಿತಿಗ, ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ, ಇದು ಏನು ಚರಿತ ಶ್ರೀ ಪದುಮನಾಭನ ದೂತ, ಸದಾಕಾಲ ಸರ್ವರ ಹೃದಯಾಂತರ್ಗತನಾಗಿ, ಇದು ಏನು ಚರಿತ ಯಂತ್ರೋದ್ಧಾರ, ಇದು ಏನು ಚರಿತ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఇది ఒక యంత్రోద్ధార హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రం. ఎవరైనా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి, భయంకరమైన యుద్ధం చేసి, చీల్చి చెండాడి ఎరగదీసి బ్రహ్మాండంగా విజృంభించి కార్యక్రమాలన్నీ చేసినటువంటి వారు ఒకచోట ఏం మాట్లాడకుండా జపమాల తిరగవేస్తుంటే అటువంటి వాడిని చూసి ఏమంటారు ఎవరైనా కూడా, ఎవరైనా ఇంతకుముందు నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇంత కార్యక్రమాలు చేసావు, ఇప్పుడేమి ఒక మూల కూర్చొని జపమాల తిప్పుతూ జపం చేస్తున్నావు, ఇది విచిత్రంగా ఉంది, నీ చరిత్ర విచిత్రంగా ఉంది. ఎందుకంటే పుట్టినప్పుడే ప్రారంభంలోనే జననంలోనే సూర్యమండలానికి ఎగిరి ఆ సూర్య భగవాన్ని మింగడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు.
అలాగే తర్వాత కార్యక్రమాలన్నీ కూడా అద్భుతం. ముఖ్యంగా ఆ సుందరకాండలో చేసిన కార్యక్రమాలన్నీ అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇంత చేసిన వాడు ఒక మూల కూర్చొని జపం చేస్తే ఎలా ఉంటుంది చూసేవాడికి? ఆశ్చర్యం కలుగుతుంది. అది దాసుల వారు ఈ యొక్క గోపాల విఠల దాసుల వారు ఈ కీర్తన రచించారు. ఆయన ఎంత తమాషాగా ఇంత కార్యక్రమం చేసిన వాడివి ఇప్పుడు ఆ యంత్రోద్ధారక హనుమంతుడిగా ఒక మూల కూర్చున్నావు. ఎందుకంటే వ్యాసరాజుల వారు పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు సరదాగా చిలిపిగా హనుమంతుడు బాల హనుమంతుడు రూపం దాల్చి ఆ వస్తువులన్నీ కూడా చెల్లాచెదురు చేరుస్తూ కొద్దిగా ఇబ్బంది పెడుతుండగా వ్యాసరాజ స్వామి వారు ఆ ముద్దు పిల్లవాడిని కట్టడి చేయడానికి ఏం చేశాడు? ఆయన యంత్రం వేసి ఆ హనుమంతుడిని దాంట్లో కూర్చోమన్నాడు. భక్తుడైనటువంటి వ్యాసరాయల వారి యొక్క మాటను పాటించి మహాబలవంతుడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ హనుమంతుడు దాంట్లో బందీగా కూర్చున్నాడు. ఎందుకంటే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏం చేయదు, కానీ చేసినట్టుగా బంధింపబడినట్టుగా నాటకం ఆడాడు. ఎందుకంటే రావణాసుడితో మాట్లాడాలి కాబట్టి. అలాగే వ్యాసరాయల వారు హనుమంతుడిని లోకంలో ఎవరు హనుమంతుడిని బంధించే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఆయన ఒక భక్తుడు. వ్యాసరాయల వారు ఒక భక్తుడు కాబట్టి ఆయన ఎందుకయ్యా నాకు సామానంతా కూడా చిందరవందర చేస్తున్నావు అని యంత్రాన్ని చేసి దాంట్లో కూర్చోబెడితే అలాగా తాను యంత్రానికి బందీ అయినట్టుగా అలా కూర్చున్నాడు. అదే యంత్రోద్ధారక హనుమంతుడు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తారు? ఇది ఏను చరిత, ఇదేమిటిది విచిత్రంగా ఉంది, ఇదేమి చరిత్ర? యంత్రోద్ధారక హనుమంత ఇదేమి చరిత్ర? ఇది ఏను చరిత శ్రీ పద్మనాభన దూత. పద్మనాభుడి యొక్క అంటే నారాయణమూర్తి యొక్క దూతవు నీవు, శ్రీరామచంద్రమూర్తి యొక్క దూతవు నీవు. సదాకాల సర్వుల యొక్క సదాకాలం నిరంతరము అందరూ హృదయాంతర్గతులుగా వాయుదేవులు వారు ఉంటారు. అంతేకాదు సర్వుల హృదయాంతరంగునిగా ఉండి శ్రీరామదూతం అయినావు. అటువంటి నీవు ఇప్పుడు ఒక మూల కూర్చొని జపం చేయడం విచిత్రంగా ఉంది. వారిధి గోష్పాద నీరంతే దాటిద. వారిధి ఆ సముద్రం లంకానగరానికి చేరడానికి ఆ సముద్రాన్ని ఒక పిల్ల కాలువలాగా దాటాడు. పిల్లలు ఏ విధంగా అయితే దాటుతారో ఆ విధంగా చిన్న పిల్ల కాలువలాగా సాగరాన్ని దాటినవాడవు. వారిది గోష్పాద నీరంతి దాటింది. గోష్పాద అంటే ఆవు దాటినట్లుగా ఒక కాలువను ఆవు దాటుతుంది. ఎంత సులభంగా దాటుతుంది. అలాగా నీవు సముద్రాన్ని సులభంగా దాటావు. ఇప్పుడు ధీరయోగాసన దారియాగిప్పుడు ఇప్పుడు నీవు యోగాశ్రమందు ధ్యానంలో కూర్చున్నావు. ఇదేమిటి? ఇది విచిత్రంగా ఉంది. నీ పద్ధతికి నీ జీవితానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి సంబంధమే లేదు. కాబట్టి ఎందుకు ఇలా కూర్చున్నావు? దురుల కౌరవరన్ను దుర్మార్గులైనటువంటి కౌరవులను వరగదేయలి కొందు. తన యొక్క భయంకరమైన భీమ గద అంటారు. భీమసేనుడి యొక్క గదను భీమ గద, అది భీముడు తప్ప ఇంకెవరు ఎత్తే అవకాశం లేదు, శక్తి లేదు ఎవరికి కూడా. అటువంటి గదతో కౌరవులను కొందు చంపి. దురుల కౌరవరన్ను వరగదేయలి కొందు. తన గదాదండముతో కౌరవులను చంపి ధీరయోగాసన కరదల్లి జపమాలే. చేతిలో కరము అంటే చెయ్యి, కరదల్లి చేతిలో జపమాలను ధరించి ఎణిసువుదు లెక్క పెడుతున్నావు. ఏదో చాలా ముఖ్యమైన పనిలాగా అందరూ మామూలుగా జపం చేసేటప్పుడు లెక్క పెడతారు కదా, పూసలు లెక్క పెడతారు. ఆ విధంగా ఏదో పెద్ద పని అత్యవసర పనిలాగా కూర్చొని మౌనంగా కూర్చొని జపం చేస్తున్నావు. ఇదేమిటి విచిత్రంగా ఉంది. హీనమైనటువంటి అంటే తక్కువ విషయాలను చెప్పినటువంటి మతములను ఖండన చేసి వాణిలి తరదంద ఖనన చేసేటువంటి వాడు
ಜ್ಞಾನವಂತನೇ ಹೀಗೆ, జ్ఞానవంతుడా హీగే ఇలాగా మౌనవాగింపుదు. మౌనముగా ఉన్నావేమిటి? మౌనముగా ఇలా ఉండటం నీ యొక్క పద్ధతికి విరుద్ధం. బ్రహ్మాండమైనటువంటి పండితులను అందరినీ కూడా ఓడించి సరైనటువంటి మతాన్ని లోకానికి అందించి అన్ని వాదనలను గెలిచి ఇంత వాదన చేసినటువంటి వాడు ఇప్పుడు ఒక్కసారిగా మౌనంగా కూర్చున్నావేమిటి? సర్వవ్యాపక నేను, సర్వవ్యాపకుడు ఈయన. ఎందుకంటే 14 భువనాల్లో ప్రతి జీవరాశి హృదయంలో ఈయన ఉంటే తప్ప ఎవరికీ జీవితం లేదు. అటువంటి అందుకని సర్వవ్యాపకుడు ఈయన. పూర్వీక దేవనే జీవోత్తముడవై శర్వణ పిత. శర్వణ పిత అంటే ఈశ్వరుని యొక్క తండ్రి, అంటే బ్రహ్మదేవుడు ఈశ్వరుని తండ్రి. ఈయన కూడా బ్రహ్మ పదవికి రాబోతున్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క తండ్రి జనకుడు అయినటువంటి నీవు బంధు ఇప్పుడు వచ్చి పర్వత సేరిద్దు. ఈ యొక్క పర్వతం పైన కూర్చొని ఈ విధంగా ధ్యానం చేయడం విచిత్రంగా ఉంది. గోపాల విఠలకి నీ ప్రీతి మంత్రియు. గోపాల విఠలుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి నీవు చాలా శ్రీరామచంద్రమూర్తికి ప్రియమైనటువంటి మంత్రిగా ఉండేవాడు. రామచంద్రమూర్తికి చాలా ముఖ్యమైనటువంటి సలహాదారుడు. కాబట్టి గోపాల విఠలుని ప్రియ మంత్రిని. వ్యాపారం ఆడదే అంటే ఏ పని చేయకుండా ఈ పరి కులితిహ ఈ విధంగా కూర్చున్నావే, ఊరికే ఉంటేవేంటి, ఎలా ఉన్నావు, ఇదేమిటి నీ యొక్క పద్ధతికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఏమి చరిత్ర యంత్రోద్ధారక హనుమంత అని చెప్పి హనుమంతుడిని సరదాగా ఆట పట్టించినట్టు, ఆయనకు గొప్పతనాన్ని చెప్తున్నట్టు, స్తోత్రం చేస్తున్నట్టు ఉంటుంది. ఆ హనుమంతుడితో ఆయన సరదాగా చేశాడు కాబట్టి ఈ పాట కూడా హనుమంతుడితో సరదాగా పాడినటువంటి కీర్తనలాగా అనిపిస్తుంది. హరే శ్రీనివాస.